నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే జనరల్గా వాస్తు ప్రకారం అవనియండి, మేనిఫెస్టేషన్ ప్రకారం అయినా కూడా హార్సెస్ అనేది ముఖ్యంగా 7 హార్సెస్ ఒకటి మన ఇంట్లో ఫ్రేమ్ గా కానీ లేకపోతే బొమ్మగా కానీ పెట్టుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. అది చాలా మంది నమ్ముతారు కూడా. సో దాని గురించి వాస్తు ప్రకారం కూడా ఇంటికి చాలా మంచిది అంటూ ఉంటారు. కానీ ఏ డైరెక్షన్ లో పెడితే మనకి ఎట్లాంటి చేంజెస్ చూస్తాము ఇంట్లో, ఆ చేంజెస్ అనేవి కొంచెం ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఈ విషయాలు ఒకసారి చెప్తారా మ్యామ్? షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. ఎక్కడ పెట్టాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో, అంటే కొనడం అయితే మనం కొనేస్తాము ఏ ఫ్రేమ్ అయినా, ఆ తర్వాత ఎక్కడ పెట్టాలి అనే దాని మీదే కన్ఫ్యూజన్ అనేది. కలర్ కూడా మ్యామ్ ముఖ్యంగా, ఎందుకంటే వైట్ హార్సెస్ ఉంటాయి, గోల్డ్ హార్సెస్, ఇలా రకరకాల కలర్స్ ఉంటాయి. సో ఏ కలర్ ఫ్రేమ్ కి ఎలాంటి యూస్ ఉంటుందో కూడా చెప్పండి. షార్ట్ స్వప్న, అయితే మనము 7 హార్సెస్ అనేటప్పటికి మీకు గుర్తొచ్చేది ఏంటి అంటే సన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? అది 2026 సన్ ఎనర్జీకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ 2026 ని మీరు యాడ్ చేసినా కూడా మీకు వచ్చేది కూడా 1, రైట్? సో ఇక్కడ మనము సన్ ఎనర్జీని, అంటే 2026 లో ఈ 7 హార్సెస్ పక్కాగా మన ఇంట్లో ఉండాల్సిందే. అది ఫస్ట్ క్లారిఫై చేసేసుకోండి, ఉండాలా వద్దా అనేది. ఇది ఉంది అంటే ఈ ఫోటో ఫ్రేమ్ ని మనం తీసుకుంటున్నాము అంటేనే మీరు మీ అబండెన్స్ ని కొని తెచ్చేసుకున్నట్టే. ఓకే, అయితే ఇది గోల్డ్ కలర్ అన్నా ఉండొచ్చు, లేదా మీరు వైట్ హార్సెస్ అన్నా ఉండొచ్చు, లేదా రెడ్ హార్సెస్ అన్నా ఉండొచ్చు. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ వైట్ హార్సెస్. వైట్ హార్సెస్ 7 హార్సెస్ ఉన్నాయి అనుకోండి. ఇది మీరు వైట్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? కామ్నెస్ కదా. కామ్నెస్, కెరియర్ గ్రోత్, లేదా మీలోని ఆ కామ్నెస్, పీస్ అనేది ఇంట్లో రావడానికి. అంటే మీ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి, లేదా పిల్లలు ఉన్నారు, కెరియర్ గ్రోత్ గురించి మీరు వరీ అవుతున్నారు అంటే ఈ ఫోటో ఫ్రేమ్ వైట్ కలర్ లో తీసుకురండి. దాన్ని మీరు ఒక నార్త్ డైరెక్షన్ అన్నా ఈస్ట్ డైరెక్షన్ అన్నా పెట్టండి. ఓకే, నెక్స్ట్ కమ్స్ గోల్డ్ కలర్. నేను అన్నాను కదా సన్ ఎనర్జీ నాకు ఇష్టమైన ఎనర్జీ, మై ఫేవరెట్. సో సన్ ఎనర్జీ అనగానే గోల్డ్ కలర్ లో ఉంది అనుకుంటే మాత్రం మీరు ప్రాస్పెరిటీ, అంటే వెల్త్, బిజినెస్ పరంగా మీరు ఆఫీస్ లో పెట్టాలనుకుంటున్నారు, లేదా మీ బిజినెస్ స్టోర్ లో పెట్టాలనుకుంటున్నారంటే మాత్రం మీరు గోల్డ్ కలర్ కొనండి. ఈ గోల్డ్ కలర్ దాన్ని మీరు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో పెట్టండి. ఓకే, ఇక్కడ మీరు కెరియర్ గ్రోత్ అనేటప్పటికే వైట్, గోల్డ్ అనేటప్పటికే మీరు ప్రాస్పెరిటీ, ఆ వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు కనిపిస్తుంది, ఆ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ ఎనర్జీ వల్ల. నెక్స్ట్ రెడ్. మనం పొలిటికల్ గా చాలా ఫేమ్ తీసుకురావాలి, లేదా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నాలో, నేను వాటిని అట్రాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం రెడ్ హార్సెస్ చాలా, అంటే ఇంకా రెడ్ హార్సెస్ ఉంది అంటే ఇంకా మనం యాక్షన్ లోనే ఉంటాం అనమాట. ఎప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా ఉండాలి, ఫేమ్ ఉండాలి, ప్రాస్పెరిటీ ఉండాలి అని ఈ పరంగా మీలో ఆ ఎనర్జీని మీరు జెన్యూన్ గా మనము దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి అంటే ఈ ఫోటో ఫ్రేమ్ ని తీసుకురండి. బికాస్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఎనర్జీ చాలా ఎక్కువైపోతుంది. మనలో ఎనర్జీ ఉంటుంది కానీ అలా దాన్ని ఎక్కడ వాడాలి అనేది తెలియదు. సో దీని వల్ల ఈ ప్రభావం, ఈ ఫోటో ఫ్రేమ్ ప్రభావం వల్ల మనం మన గ్రౌండింగ్ లోకి వస్తాము, ప్లస్ మన ఎనర్జీని కరెక్ట్ డైరెక్షన్ అనేది ఇవ్వడం సరిపోతుంది. అందుకే వాస్తుని నమ్ముతారు, ప్లస్ యూజ్ చేస్తారు. ఎందుకంటే దాని వల్ల ఆ బ్యాలెన్సింగ్ అనేది మీరు ఆ ఎనర్జీతో పాటు మీ లైఫ్ ని మీరు టర్న్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దీనిని మనము సౌత్ డైరెక్షన్ లో పెట్టాలి స్వప్న. అదే ఓవరాల్ గా మీకు ఇంత కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఒక 7 హార్సెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్ లో పెట్టేయండి. సో ఓవరాల్ సక్సెస్ అనేది రావాలి అంటే కెరియర్ పరంగా కాదు, ఇది కాదు, అన్ని కావాలి అనుకుంటే మాత్రం ఈస్ట్ డైరెక్షన్ లో మీరు పెట్టేయండి. అది ఏ కలర్ 7 హార్సెస్ ఏదైనా ఈస్ట్ డైరెక్షన్ లో పెట్టేయండి. సో కన్ఫ్యూజన్ ఉండదు. ఇలా మీరు మీకు కావలసిన దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ఫోటో ఫ్రేమ్ ని వాడండి. తప్పకుండా మ్యామ్.
సో విన్నారు కదా, అంటే ఓవరాల్ సక్సెస్ కి అయితే కనుక సొల్యూషన్ పర్మనెంట్ గా అయితే 7 హార్సెస్, అది ఈస్ట్ డైరెక్షన్ లో పెట్టాలని మేడం చెప్పారు. అలానే ఇంకా పర్టికులర్ గా మీకు ఒక్కొక్క అంశానికి సపరేట్ గా కావాలన్నా కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ముఖ్యంగా ఆ విషయాన్ని కూడా కామెంట్ చేస్తే దాని మీద కూడా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.